హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు తాజా వార్త సిపిఎస్ బకాయిలు విడుదల తాజా అప్డేట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా సెప్టెంబర్ 1 నాటికి సిపిఎస్ రద్దుపై హామీ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్ 1 బ్లాక్ డేగా పాటించటాన్ని కొనసాగిస్తామని, ఆ రోజున చలో విజయవాడ నిర్వహిస్తామని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్ తెలియజేశారు. ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి బాధపడకుండా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారండి. సో ఏపీ సిపిఎస్ఈఏ రద్దు కోసమని అది అధికారమైతే మన డిమాండ్ పరిపూర్ణమైనని అన్నారు. శనివారం విజయవాడలో ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి సంఘ కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు తదుపరి పరిణామాలపై ప్రాథమికంగా చర్చించిన అనంతరమే సిపిఎస్ ఉద్యోగుల చిరకాల సమస్యను పరిష్కారం చేసుకోవడానికి వీలుగా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధి విధానాలపై అయితే వారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగిందండి. మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇటువంటి కార్యాచరణపై ప్రధాన అధ్యక్ష కార్యదర్శులు సతీష్ దాసు 26 జిల్లాల ముఖ్య నాయకుల అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం కోరుకొండ సతీష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోనూ ఉద్యమాలను కొనసాగించాము, ప్రస్తుతం ప్రభుత్వ హయాంలోనూ కొనసాగించాము, రాబోయే రోజుల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో కూడా ఉద్యమాలు అయితే కొనసాగుతుందని చెప్పారు. సిపిఎస్ రద్దు అయ్యే వరకు ఏపీ సిపిఎస్ఈఏ పోరు ఆగదని, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తుందే తప్ప వెనక్కి తగ్గదు అని స్పష్టం చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటి వరకు బకాయిలు కూడా విడుదల చేయలేదన్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీని కలిసి సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి చలనం కనిపించలేదన్నారు. బకాయిలపై వచ్చే జూన్ నెల ఉద్యమానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిక జారీ చేశారు.